హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వరల్డ్. ఈరోజు వీడియోలో కొబ్బరి ముంజు రెసిపీ చూపించబోతున్నానండి. కొబ్బరి ఏంటి, ముంజులు ఏంటి అనుకుంటున్నారా? ఒక్కసారి ట్రై చేశారంటే ఇన్ని రోజులు మీరు ఎందుకు మిస్ అయ్యారా అని ఫీల్ అవుతారండి. అంత బాగుంటుంది ఈ టేస్ట్ అనేది. మనం అచ్చు బయట ముంజులు తింటూ ఉంటాం కదండి, అదే టేస్ట్లో వస్తుంది అనమాట. కొబ్బరి నీళ్ళను వాడి ఈ రెసిపీ చేయబోతున్నానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. మరి ఈ టేస్టీ అండ్ సింపుల్ రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 1 లీటర్ వరకు కొబ్బరి నీళ్ళని తీసుకున్నానండి. ఈ కొబ్బరి నీళ్ళు అనేది అప్పటికప్పుడు తీసుకొచ్చినవండి, బాటిల్లో ఉన్నాయి కదా అని స్టోర్ చేసినవి అనుకోవద్దు. ఇప్పుడు అన్నీ కూడా ఇలా బాటిల్స్లోనే దొరుకుతున్నాయి కదా. దీంట్లోనే పంచదార వేసుకున్నానండి. ఒక 3 స్పూన్స్ వరకు పంచదార వేసుకున్నాను. పంచదార అనేది కొబ్బరి నీళ్ళ టేస్ట్ బట్టి తీసుకోండి. నేను తీసుకున్నవి తీయగా ఉన్నాయి అన్నమాట. ఇందులోనే చైనా గ్రాస్ ఉంటుంది కదండి, మనకు ఆన్లైన్లో కానీ లేదంటే ఆఫ్లైన్లో కానీ ఈజీగా దొరికేస్తూ ఉంటుంది. ఇది ఒక 10 గ్రామ్స్ వరకు ఉంటుందండి చైనా గ్రాస్ని. అది కూడా ఇలా వేసేసుకోవాలి కొబ్బరి నీళ్ళలోనే. ఈ చైనా గ్రాస్ బదులు అగర్ అగర్ పౌడర్ అని ఉంటుంది కదండి, అదైనా కూడా వేసుకోవచ్చు. ఇదంతా వేసుకొని స్టవ్ మీద పెట్టేసి ఇలాగ బాగా బాయిల్ అవ్వనివ్వాలండి. మనం వేసిన ఈ చైనా గ్రాస్ అంతా కూడా బాగా కరిగిపోవాలన్నమాట. కంప్లీట్గా కరగనివ్వండి. చూసారు కదా, ఇలాగ మొత్తం కూడా కరిగిపోవాలి. ఇలా కరిగే వరకు మరగపెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను కొబ్బరి బోండంలో కొబ్బరి ఉంటుంది కదండి, లేత కొబ్బరి, అది తీసి ఇలా కట్ చేస్తున్నాను. ఇది వేయడం వల్ల చాలా బాగుంటుందండి టేస్ట్. దొరికితే మాత్రం తప్పకుండా వేయండి. ఇప్పుడు మనం మరగపెట్టుకున్న ఈ వాటర్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. అది గ్లాస్ బౌల్ అయితే చాలా బెటర్ అండి, లేదంటే స్టీల్ గిన్నెలో అయినా వేసుకోవచ్చు. ఇలా ఇదంతా వేసిన తర్వాత ఇందులోనే కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకోవాలి. నా దగ్గర ఉన్న ఈ చిన్న చిన్న బౌల్స్లో కూడా నేను వేసానండి. చూసారు కదా, ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో అయినా లేదంటే బయటైనా సరే మొత్తం ఇదంతా సెట్ అయ్యి గట్టిగా అయ్యే వరకు ఒక 2 గంటలు అలా వదిలేసేయండి. 2 గంటల తర్వాత చక్కగా ఇదంతా కూడా గట్టిగా అయిపోతుందండి. ఇక్కడ నేను మీకు 2 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. ఇలా అయిపోతుందండి. చూసారు కదా, గిన్నెకి కూడా స్టిక్ అవ్వదు, చక్కగా ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు డిమోల్డ్ చేసేద్దాం దీన్ని. ఒక ప్లేట్లో ఈ గిన్నె ఇలా బోర్లించారంటే చక్కగా ఈజీగా డిమోల్డ్ అయిపోతుందండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే కొబ్బరి ముంజు అనేది రెడీ అయిపోయింది. నా దగ్గర చిన్న బౌల్స్లో వేసాను కదా, అది కూడా ఇలా పెట్టాను అనమాట. చూడండి, నేను కట్ చేసేటప్పుడు ఆ టెక్స్చర్ అనేది మీకు అర్థమవుతూ ఉంటుంది. టేస్ట్ అనేది అచ్చం మనం ముంజులో తిన్నట్టే ఉంటుందండి. ఈసారి తప్పకుండా ఈ రెసిపీని మాత్రం ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.